పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్య. హ్యాపీ ఉగాది అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను వీడియోస్ అప్లోడ్ చేయక 2 years అవుతుంది. సో ఈ ఉగాది వ్లాగ్తో ఇకపై రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉగాది రోజు మార్నింగ్ లేచి బయటికి రాగానే వెదర్ అంతా చాలా క్లౌడీగా, చాలా ప్లజెంట్గా, చాలా చాలా బాగుంది. సో బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి రావాలి అని విండోస్ ఓపెన్ చేస్తున్నాను. ముందుగా నేను పూలల కోసం అని చెప్పేసి పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. సో కొంచెం పసుపు అండ్ కొంచెం నెయ్యి వేసేసి నేను దీన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. సో 3 విజిల్స్కి ఆఫ్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా నేను ముందుగా తులసికి దీపం పెట్టుకున్న తర్వాతే ఇంట్లోకి వచ్చి ఇంట్లో దీపం పెడతాను. పప్పు ఉడికిపోయిందండి. సో పప్పుని వడపోసి పక్కన పెడుతున్నాను. మిగిలిన పప్పు వాటర్ ఉంటుంది కదా, దాంతో నేను కట్ చార్ చేస్తాను. సో తర్వాత పిండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. పిండి ఎంత నానితే మనకి పోలే అనేది అంత బాగా వస్తుంది. అందుకోసమే పిండి కలిపి పక్కన పెట్టాను. ఇప్పుడు పప్పు అనేది కొంచెం హీట్ చేస్తే చాలా బాగుంటుంది. పప్పుని మనము కొంచెం నెయ్యి వేసి అందులో కలుపుతూ ఉండాలి.
లంచ్కి వచ్చేసి కొబ్బరి చట్నీ, ఆలూ ఫ్రై, కట్చారు, పులిహోర ప్రిపేర్ చేశాను. మా పాపకి వాళ్ళ టీచర్ తినే ముందు ఏ శ్లోక చదువుకోవాలో చెప్పిందంట. సో ఇప్పుడు మా పాప ఆ శ్లోక చదువుతుంది. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్.